నిజమే. ఎందుకో నీ దేవుడు ఆస్వాదించలేడా? నీ దేవుడు చేతకాని వాడా? నీ లెజమే కాంసాభిషేకం మారత. ప్రతి కుటుంబాన్ని మనం గమనిస్తూ ఉంటే దైవజనమ ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు. భార్య, భర్త, బిడ్డలిద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు కలిసి శుభకార్యము అని చెప్పబడుతున్న కార్యక్రమాల్లో కలిసి వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి కలిసి తన గృహానికి వస్తూ ఉంటారు. ఏదైనా ఈ లోకంలో సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా పండగ వాతావరణం అనుకున్న వారి జీవితాల్లో ఫ్యామిలీ అందరూ కలిసి ఆ సినిమాకి వెళ్ళి తిరిగి ఇంటికి క్షేమంగా మళ్ళీ వారు తిరిగి వస్తూ ఉంటారు. భోజనం చేస్తున్నప్పుడు కూడా ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. శుభకార్యంకి వెళ్ళినప్పుడు ఏక మనసు కలిగి వెళ్తున్నారు. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు కూడా ఫ్యామిలీ అందరూ కలిసి ఒకే మాటతో ఒకే మనసుతో వెళుతూ ఉన్నారు. అలాగే భోజనం చేస్తున్నప్పుడు కూడా ఒకే మనసు కలిగి భార్య, భర్త, పిల్లలు కూర్చొని భోజనం చేస్తారు. దేవుడి స్తోత్రం. కానీ ప్రార్థించినప్పుడు యమునా తీరుగా ఉంటారు. సినిమాకి వెళ్ళినప్పుడు కలిసి చేసి కూర్చొని మనసు కలిగిన కుటుంబం ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కూడా ఒకే మనసు నిర్ణయం చేసుకొని వెళ్ళే కుటుంబములో కలిసి ప్రార్థన చేసేవారు చాలా తక్కువ మంది. భర్త ప్రార్థిస్తూ ఉంటే భార్య ఏదో పనిలో తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ భార్య మోకరించి 7 గంటలకి ప్రార్థన చేస్తూ ఉంటే భర్తల బజార్లో తిరుగుతూ ఉంటాడు, బిడ్డలు సెల్ ఫోన్తో ఆడుకుంటూ ఉంటారు. కలిసి ప్రార్థించే కుటుంబాలు నేటి దినాల్లో కనబడతాలా? ప్రతి కార్యక్రమంలో కూడా ఒకే మనసు కలిగి ప్రయాణం చేసే కుటుంబాలు దేవుడి సన్నిధిలో కలిసి ప్రార్థన చేయాలన్నా, కుటుంబములో కలిసి 1 గంట దేవుణ్ణి ఆరాధించవలసిన కుటుంబాలు నేటి దినాల్లో ఎవరికో వారు యమునా తీరు కనబడుతున్నారు. అందుకే మన కుటుంబాలు బలముగా మార్చబడతాలా? పేరుకు దేవుణ్ణి నమ్ముకున్న ఆ కుటుంబాలు బలమైన కలిసి ప్రార్థన చేసే కుటుంబాలుగా లేకపోవడం వల్ల బాధలు జయించలేక, కష్టాలు జయించలేక చాలా కుటుంబాలు సతుకులు పడుతున్నాయి. దేవుడి స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు కుటుంబంలో ఉన్నప్పుడు నలుగురు కలిసి 1 గంట ప్రార్థించే మనసు నీకుందా? నీ కుటుంబం నలుగురు కలిసి దేవుణ్ణి ఆరాధించే మనసు నీకుందా? భర్త ప్రార్థించేవాడిగా ఉంటే భార్య మొగలాగుల ముందు కూర్చుంటుంది. భార్య ప్రార్థించే వ్యక్తిగా ఉంటే భర్త బయట పెద్ద మనుషులతో జోకులు వేసుకుంటూ ఉంటాడు. ఒకవేళ తల్లి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే బిడ్డలో సెల్ ఫోన్తో ఆడుకొని ఆ పక్క ఈ పక్క నవ్వుకుంటూ ఉంటారు.
పేరుకు మాత్రము కుటుంబము అనుకుంటారు, కానీ కలిసి ప్రార్థించే అలవాటు కానీ, కలిసి దేవుని నుంచి అలవాటు కానీ నేడు దేవుని నమ్ముకున్న కుటుంబాలు కనబడతాలా. అందుకే వారి జీవితాలు కన్నీరు వంటి పరిస్థితుల్లో మిగిలిపోతూ ఉంటాయి. వారి కుటుంబాలు ఎదుగుబదులు లేకుండా బాధపడుతూ ఉంటారు. వారి జీవితాల్లో సాతాను ఎక్కువ ఏలుబడి జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో దేవుడి మాట విందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం ధ్యానం చేసుకుందాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకొని ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. బిగ్గరగా తప్పలు కొట్టండి. హల్లెలూయా. ఏలయనగా నా నామాన్న ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడుకొని ప్రార్థిస్తూ ఉంటారో ఆ స్థలములోకి దెయ్యాలు రావు, శాపాలు రావు, దరిద్రము రాదు, కన్నీరు రాదు. దేవుడిస్తున్న వాగ్దానం గమనిస్తూ ఉంటే ఎవరొస్తారంట? సర్వశక్తి కలిగిన దేవుడు వారి మధ్యకు వస్తాడు. దేవుడి స్తోత్రం. నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థిస్తూ ఉంటే శ్రమలు రావు తల్లి. నీ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే కష్టాలు నీ ఇంటికి రావు. భార్య భర్తలు బిడ్డలు కలిసి ఒక గంట నీ ఇంటిలో మోకరించి దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉంటే నీ మధ్యకి నీ ఇంటిలోకి వచ్చేవారు శ్రమలు కాదు, కష్టాలు కాదు, రోగాలు కాదు, బాధలు కాదు, కానీ ఏ దేవుని ఇంటికి వస్తే నీ దరిద్రం పోతుందో, ఏ తండ్రిని ఇంటికి వస్తే నీ రోగం పోతుందో, ఏ యేసుని ఇంటికి వస్తే అప్పుల్లో బయటకు వస్తావో, ఏ దేవుని ఇంటికి వస్తే ముయ్యబని గర్భాలు తెరుస్తాడో, ఏ దేవుని ఇంటికి వస్తే నీలో ఉన్న ఆవేదన కొట్టివేయబడుతుందో ఆయన అంటున్నాడు, నువ్వు కలిసి ప్రార్థిస్తూ ఉండగా పరలోకాన్ని విడిచిపెట్టి నీ ఇంటికి వస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలు గమనిస్తూ ఉంటే ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒకే మనసు కలిగి పెళ్ళిలో పాల్గొంటారు. ఒక సినిమాకి వెళ్ళే వ్యక్తులుగా ఉంటే ఒకే మనసుతో మాట కలుపుకొని సినిమా థియేటర్కి వెళుతూ ఉంటారు. కానీ దేవుడి సన్నిధిలో కలిసి ప్రార్థించే కుటుంబాలు కానీ, నువ్వు కలిగి ఉన్న గృహంలో కలిసి ప్రార్థించే కుటుంబాలు లేకపోవడం వల్ల సాతాను నీ కుటుంబాన్ని శోధిస్తుంది. దెయ్యాలు నీ కుటుంబాన్ని ఏలుతున్నాయి, బాధలు నీ కుటుంబాన్ని పరిపాలన చేస్తున్నాయి, రోగాలు నీ కుటుంబాన్ని ఏడిపిస్తూ ఉన్నాయి. దానికి కారణం దేవుడు నమ్ముకున్న కుటుంబం ఏక మనసుతో ప్రార్థించేవారు లేక. దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని బట్టి కలిసి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుని ఇంటికి వస్తాను మాటిస్తున్నా. నా ప్రియమైన దైవజనమా, ఈ ఉదయకాలం ప్రభు ఆత్మతో మీతో మాట్లాడుతున్నా. నీ ఇంటిలో భర్త, భార్య, బిడ్డలు కలిసి ప్రార్థించి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని నెలల్లో అయింది? దేవుడు నమ్ముకున్నారు కానీ ఏ దినమైన గంట కలిసి ప్రార్థించారా? దేవుడు నమ్ముకున్నారు కానీ నలుగురు కూర్చో పాట పాడారా? దేవుడు నమ్ముకున్నారు కానీ మోకరించి ఒక నిమిషం కన్నీరు భర్తగా, భార్యగా, బిడ్డలుగా ఒక్క కన్నీరు కాచే వ్యక్తిగా ఉండావా? అలా చూస్తూ ఉంటే 100% కుటుంబాలు ఎవరికో వారు ఎమినా తీరుగా ఉన్నారు తప్ప కలిసి ఏక మనసుతో ప్రార్థించేవారు కనబడతలా. కానీ దేవుడి వాక్యాన్ని గమనిస్తూ ఉంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని నా నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో వారి మధ్యకి నేను వస్తాను. హల్లెలూయా. దేవుని కుటుంబంలో వచ్చేవాడిగా మారి తిని దరిద్రం నీకుంటుందా? నీ కన్నీళ్ళు జీవితంలో ఉంటాయా? రోగంతో ఏడ్చేదానిగా ఉంటావా? పిల్లలు లేని దానిగా నీ జీవితం ఉంటుందా? తాగుబోతున్న భర్తను కలిగి ఉంటావా? కుటుంబం అంతా కూడా దేవుని ఇంటికి వచ్చిన తర్వాత నీ రూపురేఖలు మార్చబడతాయి, నీ స్థితిగతులు మార్చబడతాయి, నీ దరిద్రం అంతా కొట్టివేయబడుతుంది, నీ పేదరికం అంతా దూరం చేయబడుతుంది. దేనికోసమైతే కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టుకుంటున్నావో, దేనికోసమైతే ఫ్యామిలీ కలిసి ప్రార్థించే వ్యక్తిగా ఉంటారో, పరిశుద్ధాత్మ దేవుని కుటుంబంలోకి వచ్చి సాతాను కొట్టివేసి, దరిద్రాన్ని తొలగించి, పేదరికాన్ని కొట్టివేసి, జబ్బులు తొలగించి, ఏది జరగాలని ఒకే మనసు నలుగురు కలిసి ప్రార్థిస్తున్నారో అది జరిగించడానికి నా తండ్రైన దేవుడు
మీ జీవితం వస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభు అడుగుచున్న ప్రశ్న, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కానీ కలిసి ప్రార్థించే కుటుంబాలకు ఉన్నాయా? ఏక మనస్సుతో ప్రార్థించే అలవాటు నీకుందా? అలా అలవాటు పడే వ్యక్తిగా నువ్వు మారితే నీ జీవితంలో ఉన్న తెగులు, నీ జీవితంలో ఉన్న దరిద్రం, నీ జీవితంలో ఉన్న అప్పులు నీకు ఉంటాయిరా. యేసయ్య వచ్చిన మరుక్షణమే నీ దరిద్రమ తుఫానులా ఎగిరిపో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి కార్యక్రమంలో కూడా మాట కలుపుకొని బస్సు ఎక్కుతావే, మాట కలుపుకొని ఫంక్షన్లకు వెళ్తావే. ప్రతి కార్యక్రమంలో బిడ్డతో మాట్లాడి, భర్తతో మాట్లాడి, నువ్వు మాట చెప్పుకొని నలుగురు కూడా చక్కని ఆటో కట్టించుకొని శుభకార్యంకి వెళ్ళి పాల్గొంటున్నారే. లోకములో ఉన్న ప్రతి కార్యక్రమం ఇంత మనసు పెట్టావు కానీ జీవితాన్ని మార్చే దేవుడు ముందుకు వెళ్ళేటప్పుడు మట్టుగా భర్త దారి భర్తదే, భార్య దారి భార్యది, బిడ్డల పనులు బిడ్డలవే. దేవుడి స్తోత్రం. అందుకే కుటుంబం అంతా కూడా కన్నీరుతో ఏడుస్తూ ఉన్నారు. దుఃఖం వంటి పరిస్థితులు వాళ్ళ జీవితాలు మునిగిపోతున్నాయి. ఈనాడు ఎవరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జీవితంలో సుఖం లేదు తెలుసా. పేరుకు మాత్రం దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ ఎక్కడ నువ్వు కలిసి ప్రార్థించే దినాలు, ఎక్కడ దేవుణ్ణి ఆరాధించే మనసు, నలుగురు కలిసి దేవుడు ముందుకెళ్ళి ప్రార్థిస్తే నీ ఇంటికి దేవుడు వస్తానని చెప్తూ ఉంటే ఎవరికి వాడు ఏమైనా తీరుగా ఉండి కలిసి ప్రార్థించలేక, కలిసి మందిరంలో కూర్చోలేక, కలిసి ఆరాధించలేక సతికిలు పడే కుటుంబాలుగా మారి సాతాను కుటుంబాలు ప్రవేశించి మరిన్ని కష్టాలు, మరిన్ని బాధలు, మరిన్ని దుఃఖాలు పెడుతూ ఉంటే పేరుకు మాత్రం దేవుని అంటావు. దేవుడా నిన్ను నమ్ముకున్నాను కానీ నాకేమేలు జరగట్లా. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. నలుగురు కూడా దేవుడి సన్నిధిలో కలిసి కూర్చొని ఆరాధించట్లుగానే నలుగురు కూడా నీ కుటుంబంలో ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఒక పాట పాడి ఒక అరగంట దేవుడితో మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందం నీకు. పరిశుద్ధాత్మ దేవుడు పరుగు పరుగున వస్తాను. నా ప్రియమైన దైవజనమ, ఈ మాట దేవుడి మాట, మనిషి మాట కాదు. ఆయన మాటను మనం గమనిస్తూ ఉంటే ఎక్కడైతే 2-3 కూడుకొని నా నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో, పాటలు పాడుతూ ఉంటారో, స్తుతిస్తూ ఉంటారో, దేవుడిస్తున్న వాగ్దానం వారి మధ్యకి నేను వస్తాను. వారి ప్రార్థనలో నేను కూడా ఏకీభవించే వ్యక్తిగా మారిపోతాను. వారు పాటలు పాడితే నేను కూడా పాట పాడుతూ ఉంటాను. వారు చేస్తున్న ప్రతి ప్రార్థన వారి మధ్యనే ఉండి నేను వినేవాడిగా మారిపోతాను. విన్నవాడిగా మాత్రమే కాకుండా ఏమడిగారో అవన్నీ చేసి పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే కొర్నేలు కుటుంబం బైబిల్లో కనబడుతూ ఉంది. కొర్నేలు చాలా దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడిగా బైబిల్ చెప్తుంది. అతడు నీలాగే ఒక భార్యను కలిగి ఉన్నాడు, ఫ్యామిలీ కలిగి ఉన్నాడు. నా ప్రియమైన దైవజన్మ, 100 మంది పైన అధికారిగా ఉన్నవాడు కొర్నేలు. రాజకోట్లో పనిచేస్తూ ఉన్నాడు. చాలా ట్రబుల్ కలిగిన జీవితం కలిగి ఉన్నాడు. కానీ ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, అతను చేసిన పని మనం పరిశీలిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా తాను తన భార్య బిడ్డలు కలిసి దేవుని ఏం చేసేవారంట? ప్రార్థన చేసేవారు. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో ఎవండి కలిసి నన్ను మోకరించమంటాడో నీలా ఖాళీగా ఉందనంటే, భార్యతో భర్త ప్రార్థన పడైతే అంటాడో నాతో కూడా మోకరించి అంటే నవ్వే అక్కడ నాటుకుపోతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేటి దినాల్లో భర్త ప్రార్థన చేయరా అంటే నాకు బిజీగా ఉందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను. భార్య ప్రార్థన చేయమని ఒకవేళ భర్త బతుపడైతే అడిగితే ఆగవయ్య బాబు సీరియల్ వెళ్ళిపోద్ది.
కానీ కొర్నేలు 100 మంది పైన పనివాడిగా అంటే దాసుడిగా ఉన్న విన్నవారిని యజమానిగా పనిచేసే కేటగిరీలో ఉన్నాడు. 100 మందికి రాజకోట్లో పని కల్పించాలి, పని చేయించాలి, ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నారు. కానీ కొర్నేలు జీవితం మనం గమనిస్తూ ఉంటే దైవజనమా, దేవుడు వాక్యం అంటుంది, దేవుడు పట్ల భయభక్తులు కలిగి ప్రతి ఉదయాన్న లేచి ఫ్యామిలీతో కలిసి దేవుని ఏం చేస్తారంట, ప్రార్థన చేయుచున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కొర్నేలు కుటుంబం అంతా కలిసి ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఒక దినాన పరలోకంలో దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నాయి, కొర్నేలు, నువ్వు కైసర ప్రాంతములో అందరికంటే దేవుడి పట్ల భక్తి కలిగిన వాడిగా ఉన్నావు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన, నీ భార్య, నీవు, నీ బిడ్డలో చేస్తున్న ప్రతి ప్రార్థన మహాబలముగా ఉంది. ఈ ప్రార్థన పరలోకములో దేవుడి సన్నిధిలోకి చాచబడింది. తప్పకుండా దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భూలోకములో కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకంలో ప్రార్థన వెళుతుందా? వెళుతుందిరా. మంచి మనసు కలిగి ఫ్యామిలీ ఒక మనసుతో కలిసి ఒకే వాయిస్తో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మట్టి మనసుగా నువ్వు చేసే ఫ్యామిలీ ప్రార్థన పరలోకములో దేవుడు సన్ని వెళుతుంది. దేవుడు విన్న ఆయన అన్నాడు, నా జవాబుగా కొర్నేలుతో మాట్లాడు. ఏమని ప్రభా, ఆయన చేసిన ప్రార్థన ధర్మ కార్యములో కుటుంబం అందరూ కలిసి ఏకీభవించే మనస్తత్వం కలిగి ప్రార్థన నా వద్దకు వచ్చిందని కొర్నేలు చెప్పమని దేవుడు జవాబిచ్చాడు. దేవుడు స్తోత్రం. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు నీ జీవితంలో ఎన్ని పనులు ఉన్నా ఏక మనసు కలిగి ఒక గంట ఫ్యామిలీతో కలిసి నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉంటే దేవుడి శక్తి నీ కుటుంబం దిగి వస్తుంది. దేవదూతలు నీ కుటుంబంలోకి వస్తాయి, పరిశుద్ధాత్మ దేవుని కుటుంబంలోకి వస్తాడు. దేనికోసమైతే కలిసి ప్రార్థిస్తూ ఉంటారో, దేనికోసమైతే కలిసి మొరపెడుతూ ఉంటారో అటువంటి వారి జీవితాల్లోకి, అటువంటి వారి కుటుంబంలోకి దేవుడి సన్నిధి చాలా బలంగా వస్తుంది. దేవుడి అభిషేకం దిగి వస్తుంది, దేవదూతలు దిగి వస్తాయి, దేవుడు దిగి వస్తాడు. అలా వచ్చిన తర్వాత దైవజనమా, నీలో ఉన్న ప్రతి దరిద్రం అంతా కూడా అగ్ని చేత కాల్చబడుతుంది. హల్లెలూయా. ఈనాడు చాలామంది జీవితాల్లో ప్రతి కార్యక్రమాల్లో కూడా మాట కలుపుకొని కలిసి వెళ్ళే కుటుంబాలు కనబడుతున్నాయి. మాట కలుపుకొని సినిమా థియేటర్కి వెళ్ళే కుటుంబాలు కనబడుతున్నాయి. మాట కలుపుకొని శుభకార్యాలకు వెళ్ళే కుటుంబాలు కనబడుతున్నాయి. కానీ మాట కలుపుకొని దేవుడి ముందు ప్రార్థించే కుటుంబాల మట్టిగా లోకములో కనబడతాల. అందుకే వారి కుటుంబాలు దేవుడు నమ్ముకున్న దరిద్రం పోట్ల, దేవుడు నమ్ముకున్న రోగాల పోట్ల, దేవుడు నమ్ముకున్న అప్పుల్లోంచి బయటకు రాట్ల, దేవుడు నమ్ముకున్న స్థితిగతులు మార్చబట్ల. కారణం, భార్య ఒక్కరిత 7 గంటల ప్రార్థన చేస్తే భర్త ఊరని తిరిగి సాయంత్రం 10ంటికి వస్తాడు. పిల్లలందరూ కూడా సెల్ ఫోన్తో టీవీల ముందుకు ఆడుతూ ఉంటారు. ఉదయాన్నే 11ంటికి లెగుతారు పిల్లలు, భర్త 10ంటికి లెగుతాడు. మళ్ళా ఉదయం కూడా 6ంటికి ఆడదలేసి ప్రార్థన. దేవుడి స్తోత్రం. నలుగురు తింటూ ఉంటే ఒక కష్టం వస్తుందమ్మా, మిగులుద్దా? ఒకరు కష్టపడుతుంది, నలుగురు కూర్చుందండి ఏమవుతుంది? అప్పులు పాలైపో. దేవుడి స్తోత్రం. ఒక్కరే ప్రార్థించే వ్యక్తిగా ఉండి మిగతా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న లోకంలో తిరుగుతూ సెల్ ఫోన్తో ఆడుకుంటూ టీవీల ముందు కూర్చుంటూ దేవుడికి సమయం కలిసి ప్రార్థించక ఉన్న జీవితాల్లో ఆశ్రయించబడలేరు. వారి కుటుంబంలోకి దరిద్రం వెంటాడుతుంది, శాపాలు వెంటాడుతాయి, సాతాను బలం పెరుగుతుంది. ప్రార్థన బలం లేని వారి కుటుంబంలోకి సాతాను ఎంటర్ అవుతుంది. దానివల్ల కుటుంబాలు అప్పుల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీరులో మునిగిపోతున్న కుటుంబాలు ఈ లోకంలో ఎన్నో కనబడుతున్నాయి. దేవుడి స్తోత్రం. కానీ కొర్నేలు జీవితం గమనిస్తూ ఉంటే ఎంత బిజీగా ఉన్నా దేవుడికి సమయం ఇచ్చేవాడిగా కుటుంబాన్ని మార్చుకున్నాం. ఉదయము సాయంత్రం కూడా ఫ్యామిలీతో కలిసి తాను ఉన్న గృహంలోకి వెళ్ళి ఒక గంట కూర్చొని 3 పాటలు పాడి ఒక వాక్యం చదువుకొని దేవుడి ముందు ఫ్యామిలీ అందరూ కూడా అయ్యా నాకున్నావు తండ్రి అని కన్నీళ్ళతో ప్రార్థిస్తూ ఉంటే వారి కుటుంబం ఎవరు ఎన్నికలకు వెళ్ళేసా? ప్రభు ఎన్నికలకు వెళ్ళిపోయింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కొర్నేలు కుటుంబాన్ని మాత్రమే ప్రాంతంలో దేవుడు ఎందుకు చూశాడు?
మిగతా కుటుంబాల వైపు ఎందుకు దృష్టి మళ్ళించాలా? ఆ దేశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో ఫ్యామిలీ ఉన్నాయి, కానీ కొర్నేలు కుటుంబం ఒక్కట మాత్రమే కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుంది, కలిసి దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు, కలిసి దేవుని స్తుతిస్తున్నారు. ఉదయమో సాయంత్రం ఒక గంట దేవుడికి ఇస్తూ ఉన్నారు, ఒక గంట దేవుడి ముందు పాడుతూ ఉన్నారు. ఆ దేశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎంతోమంది ప్రజలు ఉన్నారు, ఎన్నో ఫ్యామిలీ ఉన్నాయి, కానీ వీళ్ళందరికంటే దేవుడి దృష్టి కలిసి ప్రార్థించే కుటుంబం వైపు కన్నులెత్తి చూస్తాడు. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాల జీవితంలో కూడా దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా కలిసి వెళ్ళే ఫ్యామిలీకి లోకంలో ఉన్నావు, కానీ కలిసి ప్రార్థించే కుటుంబంగా నువ్వు మార్చుకుంటే నీ బతుకంతా పచ్చగా మార్చబడుతుంది. భర్త భార్య పిల్లలు కలిసి నువ్వు ఉన్న గృహంలో మోకరించి ప్రార్థించి అలవాటు మార్చుకుంటే ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట దేవుడి ముందుకెళ్ళి నువ్వు పాటలు పాడి కన్నీరు కచ్చి ఫ్యామిలీ అందరూ ప్రార్థిస్తూ ఉంటే దైవజనమా, నీ దరిద్రాన్ని దేవుడు తొలగించేవాడికి నీ వద్దకు వస్తా, నీ జీవితంలో ప్రవేశిస్తారు, నీ కుటుంబం అడుగు పెట్టేవాడిగా దేవుడు మారుతారు. ఏ దాన్ని బట్టి అయితే ఎన్నాళ్ళు ఏడుస్తున్నావు, దేన్ని బట్టి కన్నీరు కారుస్తున్నావు, ఏ కార్యాలు జరక్క, ఏ మేలు జరక్క, ఏ అప్పుల్లోంచి బయటికి రాక, ఏ పిల్లలు పుట్టక, ఎటువంటి విచారంతో నువ్వు బాధపడుతున్నావో, కలిసి నువ్వు దేవుణ్ణి ఆరాధించే మనసు తెచ్చుకొని ఉదయం ఒక గంట కలిసి భార్య భర్త పిల్లలు స్నానం చేసుకొని దేవుడి ముందు గదులకు వెళ్ళి ఒక గంట ఆరాధిస్తూ ఉంటే, సాయంత్రం పనులనైపోయిన తర్వాత గదులకు పోయి ఒక గంట ఆరాధిస్తూ ఉంటే ఎంత ఆనందిస్తా, సకల దేవదూతలు అక్కడే ఉంటాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క మాట దేవానికి స్తోత్రం ఒకేసారి పలుకుతూ ఉంటే బలమైన అభిషేకం నీ కుటుంబం వైపు చూస్తుంది. मेरे समय काम से अभिषेक रिकंदर अभिषेक मारा लेदि समय काम से మీతో నేను మాట్లాడుతున్నా, నమ్మిన వాడు ధన్యుడు. తప్పుడు కొట్టండి, హల్లెలూయా. ఏ కుటుంబం అయితే కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుందో ఆ కుటుంబంలో దేవుడు నిలిచి ఉంటాడు. ఏ వ్యక్తులైతే ఫ్యామిలీ ఒకే మనసుగా మార్చుకొని గదిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో వారి జీవితాల్లో సహకారిగా దేవుడు వస్తారు. ఏ కొద్ది వారి కుటుంబానికి లేకుండా, ఏ నష్టం రాకుండా, ఏ కీడు రాకుండా, అప్పుల్లో పడిపోకుండా, వ్యాధిగ్రస్తులు మారకుండా, అపాయములో పడిపోకుండా, దరిద్రం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకునే దేవుడు కలిసి ప్రార్థిస్తున్న కుటుంబంలోకి వచ్చి రెక్కలడ్డు పెడతారు. నీకున్న బలహీనతలు పోతాయి, నీకున్న అనారోగ్యం పోతుంది, నీకున్న అప్పులు పోతాయి, నీకున్న సమస్తం కొట్టివేయబడే స్థాయికి కలిసి ప్రార్థించే కుటుంబాలకు తోడుగా సృష్టికర్త దేవుడు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బలహీన జీవితంలోకి దేవుడు వస్తే బలహీనగా ఉండిపోతాడా? ఒక దరిద్రంలో ఉన్నవాడు కుటుంబంలోకి దేవుడు దరిద్రంలో ఉండిపోతాడా? అప్పుల్లో ఉన్నవాడు పక్క దేవుడు వస్తే అప్పుల్లో ఉండిపోతాడా? అధికారం లేనివాడు పక్క వస్తే అధికారం లేకుండా మిగిలిపోతాడంటే మిగిలిన దైవచనమా. జీవితంలోకి దేవుడు తోడుగా వచ్చిన తర్వాత నీకు అప్పులు కనబడవు, దరిద్రం కనబడదు, రోగం కనబడదు, బాధలు కనబడవు, కానీ ఆశీర్వాదం వర్షము చేత నువ్వు ఆస్వాదించబడతావు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడి వాక్యం అంటుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో జపిస్తూ ఉంటారో వారు మధ్యకి ప్రవహిస్తున్న వాగ్దానం తండ్రి అయిన దేవుడు వస్తానని మాట్లాడుతుంది. నా దైవజనమా, ఈరోజు నీ కుటుంబం ఎలా ఉందో గమనించు. అన్ని కార్యక్రమాలకు వెళ్ళే నీ కుటుంబం దేవుడి ముందుకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా పోతున్నావా? భర్త సినిమాకు పోతే, బిడ్డల పిక్నిక్ పోతే నువ్వు ఒక్కదాని మీద దేవుడి ముందుకు వస్తున్నావా? అయితే దేవుడు వాక్యం అంటుంది, ఆనాడు శుభకార్యం వెళ్ళాలంటే భర్తను మార్చుకున్నాం, బిడ్డల బతమాలుకున్నాం, కలిసి స్పర్శనకి వెళ్ళారు. కానీ దేవుడి సన్నిధిలో కానీ నీ ఇంటిలో ప్రార్థించినప్పుడు కానీ భర్తతో మాట్లాడి బిడ్డలతో మాట్లాడి, అయ్యా ఒక్క గంట చాలని బతమాలుకొని ఒక్కసారి కూర్చోబెట్టు, ఇక జీవిత కాలావధితో కలిసి ప్రార్థించేవారుగా ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ఏ కుటుంబం అయితే ఒక్క మాట మీద ఒక మనసుతో కలిసి ప్రార్థిస్తూ ఉంటారో వారి కుటుంబాల వైపు దేవుడు మనస్సు మల్లుతుంది, వారి వైపు దేవుడు చూసేవాడిగా మారిపోతాడు. దేవుడు చూసిన తర్వాత నీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా దేవుడు చేస్తారు. కానీ నేటి దినాల్లో ఫ్యామిలీ జీవితాలు గమనిస్తూ ఉంటే కలిసి అన్ని కార్యక్రమానికి వెళ్తారు, కానీ
కలిసి ప్రార్థిద్దామంటే వెళ్ళరు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఫ్యామిలీ వంటి జీవితాల్లో కష్టాలు, బాధలు, కన్నీరు వంటి పరిస్థితుల్లో వెంటాడుతున్నాయి. కాబట్టి దేవుడి వాక్యం అంటుంది, ఈ రోజు నుంచి దేవుడిచ్చిన వాగ్దానం బట్టి కలిసి ప్రార్థించే అలవాటు మార్చుకో. ఒక్క మనసుతో ఏకీభవించి ప్రార్థిస్తే అద్భుతమైన కార్యాలు చూస్తామని దేవుడు వాక్యం అంటుంది. కనుక ఇంతవరకు నీ కుటుంబంలో కలిసి ప్రార్థించే అలవాటు లేకపోతే, ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే ఏం చేయాలంట? ఈరోజే మార్చుకో. దేవుడి స్తోత్రం. చాలామంది ఒకరు ఉంటారండి, ఫ్యామిలీ డాక్టర్. ఏంటమ్మా? ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు. ఫ్యామిలీ దేనికి? అదే ఫ్యామిలీ ప్రేయర్ ఉందా, డాక్టర్ నీకు అవసరం లేదు. హల్లెలూయా. దేవుని పక్కన ఉండి అద్భుతాలు చేసి, మేలు చేసి, ఏ రోగం నీకు రాకుండా, ఏ బలహీనత నీకు రాకుండా, ఎటువంటి పరిస్థితులు పడిపోకుండా తండ్రిని దేవుడికి నీ తోడుగా వచ్చిన దినాన్న ఎన్ని మేలు చూస్తావు, ఎన్ని అద్భుతాలు చూస్తావు. ఏ దినమైన ఇటువంటి మనస్సు కలిగి ప్రార్థించే కుటుంబం అడుగు ఎంత బాగుంటారో వారు. ప్రతి దినము కూడా ఉదయం 1 గంట ప్రార్థిస్తారు, సాయంత్రం ప్రార్థిస్తూ ఉంటే అలా ప్రార్థించే వారి కుటుంబాలు ఎంతో పచ్చగా ఉంటాయి. హృదయాలకు నెమ్మది కలిగి ఉంటారు, ధైర్యాన్ని కలిగి ఉంటారు, దేవుడి సహాయం వారు అందుకుంటూ ఉంటారు. ఏ స్థలములోకి వెళ్ళా, ఏ ప్రాంతంలోకి వెళ్ళా సహాయం వారికి ఎదురుస్తూ ఉంటుంది. కారణం, వారు ఉదయం 1 గంట దేవుడితో మాట్లాడుతూ ఉంటారు, సాయంత్రం 1 గంట దేవుడితో మాట్లాడుతూ ఉంటే ఉదయం కానీ సాయంత్రం వరకు వారు ఎవరుంటారో? దేవుడి స్తోత్రం. క్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకార